పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ స్పష్టం చేశారు. మొదటి దశలో 12,749 ఇళ్ల క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్నామని, అందుకు ప్రత్యామ్నాయంగా 610 ఎకరాలు ప్రభుత్వ భూమిని దేవస్థానానికి బదలాయిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అతి త్వరలో ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే పంచగ్రామాల్లో రైతులపై సమస్య కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్య పంచగ్రామాల సమస్య. ఈ సమస్యని ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారని, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పేసి ఆ దిశగా ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన అందులో మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ముఖ్యమంత్రి గారి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 12,749 మంది ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళ కోసం 2014-19 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 338 జీవో 296 జీవో ఇవ్వడం జరిగింది. కానీ దాని ప్రకారం చాలామంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నాక ఒక సుమారు 70,000 మంది అప్లై చేశారు. గత ప్రభుత్వం దాన్ని మూలపెట్టింది. ఆ జీవో ఎందుకు ఇష్యూ చేశారు, దాని పర్పస్ ఏంటి, అవన్నీ గత ప్రభుత్వానికి అక్కర్లేకుండా పోయింది. సరే, దాని విషయంలో సింహాచల దేవస్థానం అబ్జెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు 610 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేటట్టు, ఎవరైతే ఇప్పుడు నివాసయోగ్యం ఉంటున్నారో, ఎందుకంటే వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు. వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసుకోవడానికి లేదు, అప్స్టైర్ వేసుకోవడానికి లేదు, పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అమ్ముకోవడానికి లేదు. ఈ సమస్యలన్నిటి నుంచి అధిగమించాలనే ఉద్దేశంతో దేవస్థానానికి 610 ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయం అయింది. ఇది చాలా కూటమి ప్రభుత్వం మన విశాఖ పంచగ్రామాల వాసులకు ఇచ్చినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి కానుకగా చేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే చాలా అంకితభావంతో చిత్తశుద్ధితో ఈ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి పంచగ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా వాళ్ళ తాలూకా కన్వేయన్స్ డీడ్స్ని అతి త్వరలో, అంటే వాళ్ళకి ఆ పట్టాలని ఏదైతే లీగల్ హర్డిల్స్ ఉన్నాయో, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీతో కూటమి నాయకులుగా, జనసేన నాయకులుగా మేము దీన్ని చాలా ఆనందిస్తూ మీకు గర్విస్తూ మీకు తెలియజేస్తున్నాము. జటిలమైన ఈ సమస్యని కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం.